వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది? అంటే శ్రీహరి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తీరు మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే ఉంది. అతన్ని అవసరానికి ఉపయోగించుకుని అవసరం తీరిన తర్వాత వదిలించుకోవడం అనేది మొదటి నుంచి కూడా అతను అనుసరిస్తున్నారు. అందులో ఇప్పుడు ఒంగోలులో జరిగిన ఘటనే కాదు, అంతకుముందు తల్లి విజయమ్మ అలాగే చెల్లి షర్మిల విషయంలో కూడా ఆ పార్టీలోనే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి తీరుపై విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు మొత్తం పాదయాత్ర చేసిన షర్మిలను సీఎం కాగానే కనీసం ఆ ప్యాలెస్లో కూడా రానికుండా బయటికి తరిమివేసిన వైఖరి కూడా మనందరం చూసాం. దాని పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. కాబట్టి దీని గురించి సొంత తల్లి చెల్లిన గెంటేసిన వ్యక్తికి బయట చోటమోట నాయకులు కావచ్చు, లేకపోతే ఇతర ఎమ్మెల్యేలు మంత్రులు అనేది చాలా తక్కువలను చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా దాదాపు మొన్న ఎన్నికల్లో పనిచేసిన చాలామంది కూడా ఇప్పుడు అతని దగ్గర లేరు. కేవలం కొత్తగా మళ్ళీ కొత్త టీంని ఏర్పాటు చేసుకుని ఎవరైతే బూతులు తిడుతున్నారో వారిని ప్రోత్సహిస్తున్న వైనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు అందులో భాగంగానే జస్టిస్ జోసెఫ్ రావణ్కి సంబంధించి కూడా వ్యవహారం నడుస్తూ ఉంది. చూస్తాం జోసెఫ్ రావణ్ కేవలం పవన్ కళ్యాణ్ తిట్టాడు కాబట్టి మనం రాజకీయంగా మైలేజ్ వస్తే అతను ప్రోత్సహిస్తే అనేది ముందు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులందరూ కూడా ఆయన ప్రోత్సహిస్తూ ప్రభుత్వంపై నిందలు మోపచ్చు అంటూ కూడా ఒక దాడి చేసినట్టు కూడా వచ్చేశారు. కానీ తర్వాత ఈ జోసెఫ్ రావణ్ అసలు చీకటి కోణం తెలిసిన తర్వాత మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకునేందుకు లేకపోతే వాళ్ళు అనుకున్న బాల్ రివర్స్ అవడంతో ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా సైలెంట్ అయిపోయినట్టు కూడా మనకి కనిపిస్తుంది శ్రీగారి. కానీ లీగల్గా కూడా మేమే చేస్తామని చెప్తున్నారు. వారికి సంబంధించినటువంటి లీగల్ సెల్ టీమే అటెండ్ అవుతోంది కదా ప్రసాద్, మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే శ్రీహరి ఇందులో ప్రధానంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మొత్తం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. గతంలో ఆ ప్రభుత్వంలో అన్ని ఆయనయి లీగల్గా కూడా మొత్తం ఆయనే చూసిన వ్యక్తి. ఈ నేపథ్యంలో అతను మొత్తం ఆ జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి అప్పటి ప్రభుత్వ కేసులకు సంబంధించి వాదించారు. ఆయన పెద్ద ఎత్తున పదవులు కట్టబెట్టి ప్రాధాన్యత కూడా కల్పించారు. అలాంటి వ్యక్తి మొన్న మద్యం కుంభకోణంలో కూడా అతనే మొత్తం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వారందరినీ కూడా మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేస్తే దానికి కూడా వకాల్తా పుచ్చుకొచ్చింది ఆయనే. ఇప్పుడు తాజాగా జోసెఫ్ రావణ్ వ్యవహారంలో అతను రావడంతో వెంటనే వైసీపీ మీద పెద్ద ఎత్తున ప్రజల నుంచే విమర్శలు ట్రోల్స్ మొదలవడంతో దీంతో గాబరా పడ్డ వైసీపీ అతనితో ఒక స్టేట్మెంట్ ఇప్పించింది. తాను ఒక న్యాయవాదిగా సీనియర్ అడ్వకేట్గా రావణ్ తరపున వాదన వినిపించడానికి వచ్చానే తప్ప వైసీపీకి సంబంధం లేదు అంటూ అతను మళ్ళీ దానికి ఒక వివరణ ఇచ్చుకున్నాడంటేనే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే పైనుంచి వ్యతిరేకత వ్యక్తం అవడం, జగన్మోహన్ రెడ్డికి తెలవకుండా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక అడుగు కూడా ముందుకేయడం అనేది జగమెరిగిన సత్యం. అందులో భాగంగానే వైసీపీ కుట్ర వెనక నుంచి నడిపిస్తారనేది అందరికీ అర్థమైపోతుంది శ్రీహరి. అవునవును, అంతేకాదు వాళ్ళ పార్టీ నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే చాలామంది అక్కడ రిటైర్డ్ అధికారులు, మేధావులు అనేటువంటి వారు కావచ్చు, లేకపోతే వివిధ పార్టీల వాళ్ళు పాల్గొన్నారు. అక్కడ వైసీపీ నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు. ఇంకా వాళ్ళకంటే మిగిలిన వాళ్ళకంటే అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం, లేకపోతే స్పందిస్తున్న తీరు, లేదా సోషల్ మీడియాలో వారికి సంబంధించిన బ్యాచ్ చేస్తున్న ప్రచారం మనం చూస్తున్నాం కదా. సో వారి వ్యవహారం, వారి వైఖరి ఎట్లా ఉంటుంది?